జై శ్రీరామ్. దైవ కార్యము నిర్వర్తించే వారికి ఇక్కడ హనుమంతుడు నిర్వర్తించి చూపే గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉండాలి. సమయస్ఫూర్తి లేకపోయినా, యుక్తి లేకపోయినా, సామర్థ్యము లేకపోయినా, సమయానుకూలంగా కార్యాన్ని చక్కబరచలేకపోయినా, కాలం వృధా చేయకుండటం తెలియకపోయినా అతడు సత్కార్యములు చేయలేడు, జీవులను ఉద్ధరించలేడు. ఎందుకంటే తానే లోబడిపోతే తాను ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉండడు. ఎందుకంటే తను ప్రవేశిస్తున్నది పంచభూతాత్మకమైన సృష్టి లోపల. అక్కడ రకరకములైన ఆకర్షణలు ఉంటాయి, మోహములుంటాయి, మమకారములుంటాయి. వాటన్నిటికీ తాను సంబంధించిన వాడు కాదు అని, దైవమునికే సంబంధించిన వాడు అని భావన చేసుకుంటూ వీరందరినీ ఉద్ధరించడానికి భగవంతుడు తనని ఎన్నుకున్నాడు అనే భావన కలిగి ఉంటాడు. ఆ భావనకు చిహ్నంగానే రాముడిచ్చిన ముద్రిక. ఇంతకుముందు ఎంతోమంది వానరులు, సమర్థవంతులు ఉన్నప్పటికీ కూడా దైవము చేత ఎన్నుకొనబడిన వాడే గురుడు. జ్ఞానులు ఎంతోమంది ఉండవచ్చును, అందరికీ భగవంతుడు తన కార్యానికి వినియోగించుకోడు. అలా ఎవరైతే భగవంతుని చేత అనుగ్రహింపబడి కార్యమును నిర్వర్తిస్తుంటారో వారి సమర్థతను ఒకసారి మనం కూడా తరచి చూద్దాం అని దేవతలు పరీక్ష పెట్టడానికి నిర్ణయం చేసుకున్నారు. ఇటువంటి పరీక్షలు సజ్జనులందరికీ జరిగినాయి. హరిశ్చంద్రుడికి ఇటువంటి పరీక్ష జరిగింది. ఎందుకంటే అతడు సత్యవంతుడు అని చెప్పినప్పుడు సత్యానికి ఎంతవరకు నిలబడతాడు అని దేవతలలో ఒక వివాదం వచ్చి విశ్వామిత్ర మహర్షిని దానికి ప్రయోగించారు. అలాగే చాలా కథలు మనకి గోచరిస్తాయి. అలాగే ఇక్కడ కూడా దేవతలు ఒక నిర్ణయం చేసుకున్నారు. జై శ్రీరామ్.